Hi traders, welcome to Nifty, Bank Nifty and Fin Nifty and Sensex analysis for December 5th, 2024. రేపు నిఫ్టీ ఎక్స్పైరీ. సో మధ్యలో నేను ఒక నియర్ టు 5 to 6 డేస్ దాకా చేయలేదు వీడియోస్. సో వర్క్ ఉండి చేయలేదు. 1 or 2 డేస్ ఇంకా బద్దకించాను, అది కంటిన్యూ అయిపోతుంది. ఈరోజు ఎలా అయినా చేయాలి అని స్టార్ట్ చేశాను అనమాట. సో గ్యాప్ వచ్చింది కదా, చూద్దాం. నిఫ్టీ మార్కెట్ అయితే బాగా లాస్ట్ ఆపేసిన కాడికి ఇప్పటికి బాగా పెరిగింది. సో రీజన్ ఏంటంటే బ్యాంకింగ్ స్టాక్స్ చాలా పెరిగినాయి. బ్యాంక్ నిఫ్టీ పుల్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ, రియాలిటీ, ఆటో అన్ని ఓవరాల్గా అన్ని సెక్టర్స్ బాగా పెరిగినాయి. బ్యాంక్ నిఫ్టీ బాగా బుల్లిష్గా ఉంది. బ్యాంకింగ్ స్టాక్స్ రీజన్ ఏంటంటే పిఎస్యు బ్యాంక్స్ అనుకున్నాం కదా, అవి ఎస్టర్డే అనుకుంటా బ్యాంకింగ్ ఫైనాన్షియల్ బిల్లు పాస్ చేశారు. బ్యాంకింగ్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లు. మెయిన్లీ పిఎస్యు బ్యాంక్స్ రిలేటెడ్. అందులో మేజర్ ఏంటంటే ఫండ్స్ రైజింగ్. మార్కెట్ యూజ్ఫుల్ ఏంటంటే వాటికి ఫండ్స్ ప్రాబ్లం వస్తుంది కదా, ఫండ్స్ రైజింగ్కి కొద్దిగా ఈజింగ్ చేశారు. సో అది కొద్దిగా బుల్లిష్. అలాగే రేపు December 6th ఎంపీసీ మీట్, ఆర్బీఐ మీట్ ఉన్నది. ప్రస్తుతం ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరుగుతున్నది ఈ రోజు నుంచి. సడన్గా రేట్ కట్ డిస్కషన్. ఎందుకంటే మధ్యలో జీడిపి ఫిగర్స్ బాగా డౌన్ అయిపోయినాయి. 5.4. ఇన్ఫ్లేషన్ వచ్చేసి హైలో ఉంటున్నది. అది షార్ట్ టర్మ్ హై అని ఏమైనా కన్సిడర్ చేసి రేట్ హైక్ చేయొచ్చు అనేది, రేటు కట్ చేయొచ్చు అనేది ఒక మార్కెట్ ఎక్స్పెక్టేషన్. ఓవరాల్గా నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లోపు మనకు కూడా రేట్ కట్స్ ఉంటాయి, నియర్ టు 50 to 75 basis points. సో మా ఎకనామీ కన్జంప్షన్ సైడ్ బాగా వీక్ అయింది. బికాజ్ లాట్ ఆఫ్ ఎలక్షన్స్ జరిగినాయి కదా ఓవర్ ద పీరియడ్ 6 months 7-8 months నుంచి. సో దానివల్ల ఏంటి, గవర్నమెంట్ స్పెండింగ్ పడిపోయింది, కన్జంప్షన్ పడిపోయింది. దాని ఎఫెక్ట్ ఎర్నింగ్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తున్నది. అదొక రీజన్. నెంబర్ 2 వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్స్ హై ఉన్నాయి బాగా మనకి ఇప్పుడు. సో అదొకటి నెంబర్ 2. అలాగే గ్లోబల్గా చాలా చేంజెస్ వచ్చినాయి. గ్లోబల్గా అంత బాగాలేదు. వార్ అని, ట్రంప్ విన్ అవటం, రెసిప్రోకల్ ట్యాక్సెస్ పెడతాం. సో ఇలా ఒకటి నెగిటివ్గా వచ్చేసి మార్కెట్ అయితే 20,000 వచ్చేస్తుంది అలా అని చెప్పారు. కానీ ఓవరాల్గా పుల్ బ్యాక్ వచ్చి, కానీ ఇది రీట్రేస్మెంట్ ఎబో 24,750 ఎబో కంఫర్టబుల్ క్లోజ్ అయితేనే ఒక మంచి మూమెంటం కంటిన్యూ అవుతుంది అనమాట. రేపు మనకి ఇమీడియట్ ట్రిగ్గర్స్ అయితే ఏం లేవు. మెయిన్ 1 or 2 ట్రిగ్గర్స్ ఏంటంటే, కన్జంప్షన్ సైడ్ వచ్చేసి వెడ్డింగ్స్ బాగా జరుగుతున్నాయి. ఒక 50 లక్షల వెడ్డింగ్స్ నియర్గా ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే స్పెండింగ్ ఒక 6 to 7 lakhs crores మార్కెట్లో స్పెండింగ్ జరగవచ్చు. గోల్డ్ కానీ, వెడ్డింగ్ ఎక్స్పెన్సెస్ కానీ, అలా కన్జంప్షన్ ఇంక్రీజ్ అవుతుంది అనేది ఒక ఎక్స్పెక్టేషను. అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ హై ఉన్నాయి కాబట్టి ఏముందో షార్ట్ టర్మ్ ఇన్ఫ్లేషన్ రైజ్ అయినా లాంగ్ టర్మ్లో కంటైన్ చేయొచ్చు. సో దానివల్ల ఏంటంటే రేట్ కట్ ఈ సడన్ సర్ప్రైజ్ కింద యాక్చువల్ ఫిబ్రవరి అనుకున్నారు. ఇప్పుడు జీడిపి కూడా పడిపోతుంటే కంపల్సరీగా రేట్ కట్ అనేది ఒక మార్కెట్ ఎక్స్పెక్టేషన్ అనమాట. రేట్ కట్ లేకపోతే మళ్ళీ ఒకసారి ఒక డౌన్ సైడ్ ఫుల్ ఉంటుంది, సడన్ ఫుల్. మెయిన్ బ్యాంకింగ్ స్టాక్స్కి ఎఫెక్ట్ వస్తుంది. ఇది ఫైనాన్షియల్ రేట్ కట్ జరిగితే కంటిన్యూషన్ ఉంటుంది, అబౌవ్ 54,000 కూడా వెళ్ళొచ్చు. కానీ జనరల్గా ఏంటంటే మార్కెట్ ముందే అడ్వాన్స్డ్గా పెరుగుద్ది. రేపు జరగబోయే న్యూస్ మీద ఈరోజు రియాక్ట్ అవుతుంది. 1 or 2 days ముందే రియాక్ట్ అవుతుంది. సో యాక్చువల్ రేట్ కట్ అయ్యాక కొద్దిగా స్మాల్ ప్రాఫిట్ బుకింగ్ కూడా రావచ్చు, లేదా బాగా అప్ ట్రెండ్ అయిపోవచ్చు అనమాట. రెసిస్టెన్సెస్ బ్రేక్ చేస్తే. బ్యాంక్ నిఫ్టీ బాగా పెరిగింది ఓవరాల్గా. సో గ్లోబల్ మార్కెట్స్ చూద్దాం. గ్లోబల్ మార్కెట్స్ అయితే ఎక్కడ తగ్గట్లేదు. ట్రంప్ వచ్చాడు కాబట్టి ట్యాక్స్ల మీద అందరినీ బెదరగొడుతున్నాడు. అప్పుడే యూరోప్ వాళ్ళని, చైనా వాళ్ళని, ఇండియా వాళ్ళని కూడా. మనకే అన్ని అంటే వేసినా కూడా ఒక రకంగా బెనిఫిట్ అవ్వచ్చు అనేది ఒక ఎనాలిసిస్ లాస్ట్ ప్రీవియస్ టర్మ్ బట్ లెక్కేస్తే చైనా మీద వాటి మీద. ఎందుకంటే ట్రేడ్ డెఫిషియన్సీ బాగా ఉన్నదనమాట. $300-400 billion అలా డిఫరెన్స్ ఉంది చైనాకిను యుఎస్కి. సో అది తగ్గించడానికి ఒక $100 billion ట్యాక్స్ వేసేయచ్చు. సో అది మనకి బెనిఫిట్ అవుతుంది. సో అందుకే ర్యాలీ అవుతున్నది అన్నమాట. బిట్ కాయిన్ అన్నీ ర్యాలీ అయిపోతున్నాయి మార్కెట్ అన్నీ కూడా.
సో, ఇది గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్. మనది ఎఫ్ఐఎస్ ఒక 2 డేస్ నుంచి బై చేస్తున్నారు. ఈరోజు కూడా ఒక 1800 క్రోర్స్ బై చేశారు. ఆల్మోస్ట్ లైక్ యాహ్! 1600 క్రోర్ 1800 క్రోర్స్ బై చేశారు. డిఏఎస్ -900 క్రోర్స్ సెల్ చేశారు. అడ్వాన్స్ డిక్లైన్ కంఫర్టబుల్‌గానే ఉంది. 1495 అండ్ 995 స్లోగా వన్ బై వన్ ఆహ్, ఇది ఫండ్ హౌసెస్ బుల్లిష్ ట్రిగ్గర్స్ ఇస్తున్నాయి. 26,500 బోఫా అంటే బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇచ్చింది ఫ్రెష్‌గా. సో, అంతకుముందు జేపీ మోర్గను, గోల్డ్‌మ్యాన్ సాచ్ ఇవన్నీ కూడా ఇచ్చినాయి కదా! సో, స్లోగా కరెక్షన్ ఎప్పుడైతే 11-12% వచ్చిందో, ఈవెన్ దో కరెక్షన్ 11% వచ్చిన ఇండెక్స్ వైస్, స్టాక్స్ వైస్ 30, 40 బిగ్ స్టాక్సే పడినాయి అనమాట. సో, దానివల్ల ఏంటంటే అందరూ బై కాల్స్ ఇస్తున్నారు. జేపీ మోర్గన్ అయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్‌లో నెగెటివ్ సెల్ స్టాక్స్ తీసేసిందన్ని. సో, ఏదో సంథింగ్ మన రేట్ కట్ అయితే సంథింగ్ మార్కెట్ డైనమిక్స్ చేంజ్ అయిపోవచ్చు సడెన్‌గా. చూద్దాం ఎలా జరుగుతుందో. ఇంకా 1 డే రేపు ఆగితే ఎల్లుండి 10:00 మనకు తెలిసిపోద్ది. సో, అది. ఇప్పుడు మార్కెటొచ్చేసి 24,200 24,000 ఆ రేంజ్ కొద్దిగా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అప్ సైడ్ వచ్చేసి 24,550 అండ్ 625 అరౌండ్ 700 ఆ రేంజ్ రెసిస్టెన్స్ ఉన్నది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 53,000-52,900 కొద్దిగా సపోర్ట్ ఉంది. అప్ సైడ్ వచ్చేసి కొద్దిగా ఒక పుల్ బ్యాక్ ఏదైనా పానిక్ బై వస్తే 52,750 దాకా రావచ్చు. అప్ సైడ్ వచ్చేసి 53,750, 54,000 రెసిస్టెన్స్ అనమాట. ఇది ఆల్మోస్ట్ లైక్ నియర్ టు 2 మంత్స్ తర్వాత 53,000 అబోవ్ కంఫర్టబుల్‌గా, సెన్సెక్స్ ఏమో 81,000 అబోవ్ కంఫర్టబుల్‌గా ఆహ్, మూవ్ అయింది. సెన్సెక్స్ బానే అదే బ్యాంక్ నిఫ్టీ మూవ్ అవుతున్నది కానీ, నిఫ్టీ ఇంకా స్ట్రగుల్ అవుతున్నదనమాట. నిఫ్టీలో మిగతా సెక్టర్స్ కొన్ని పర్ఫార్మ్ చేయట్లా. బ్యాంకింగ్ స్టాక్స్ బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి. బికాస్ ఈ ఈ ఇయర్, నెక్స్ట్ ఇయర్ ఫైనాన్షియల్స్ అది చాలా సార్లు అనుకున్నాం. ఫైనాన్షియల్స్‌కి బావుంటదని. దానికి తగ్గట్టే లాస్ట్ నేను మానేసిన కాడి నుంచి ఇప్పుడు బాగా పెరిగిందనమాట. సెక్టర్స్ వచ్చేసి పిఎస్యూ బ్యాంక్ టాప్ పర్ఫార్మరు. కన్జ్యూమర్ ఎనర్జీ ఇవన్నీ కొద్దిగా నెగెటివ్. ఆటోమొబైల్ కన్జంప్షన్ ఇవన్నీ కొద్దిగా నెగెటివ్. ఆయిల్ అండ్ గ్యాస్ ఇవన్నీ కొద్దిగా నెగెటివ్‌గా ఉన్నాయి. కన్‌స్ట్రక్షన్ అంటే రియల్ ఎస్టేట్ రిలేటెడ్ నిఫ్టీ ఫైనాన్షియల్స్ ఇవి పెరిగినాయి అనమాట. అడ్వాన్స్ డిక్లైన్స్ కూడా ఫేవరబుల్‌గానే ఉంది. సో, సెక్టర్ వైస్ చూద్దాం. చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ లైక్ ఎప్పుడంటే 18థ్ జూన్ కాడి నుంచి సేమ్ రేంజ్‌లో ట్రేడ్ అవుతున్నది. కొద్దిగా అప్ సైడ్ ఎళ్ళినా కూడా మళ్ళీ పడిపోయి అదే రేంజ్‌లోకి వస్తున్నది. ఇప్పుడు మళ్ళీ థర్డ్ టైమ్ 1, 2, 3 థర్డ్ టైమ్ మళ్ళీ బయటకొచ్చింది. బయటకొచ్చి మంచి లాంగ్ క్యాండిల్‌తో మంచి బుల్లిష్ క్యాండిల్‌తో అయింది. రేపు గనక పాజిటివ్‌గా వస్తే బ్యాంకింగ్ ఆర్‌బీఐ మీటు ఇది నియర్ టు 54,000 ఆల్ టైమ్ హై దాటినా ఆశ్చర్యం లేదు. అదర్‌వైజ్ కొద్దిగా మళ్ళీ రేంజ్‌లోకి వచ్చేయచ్చు. ఇది బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ మంచిగా ఇక్కడ గ్యాప్ అప్ అయ్యి సో, ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. ఇది డోజీ క్యాండిల్ ఫామ్ అయింది నిఫ్టీ. సో, ఇది కొద్దిగా నెగెటివ్ క్యాండిల్. బ్యాంక్ నిఫ్టీ అయితే పాజిటివ్ క్యాండిల్. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇది కొద్దిగా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇది బ్రేక్ చేయాలి. ప్లస్ ఇది ఫాల్‌కి రీట్రేస్‌మెంట్ ఇక్కడ ఉన్నది కరెక్ట్‌గా నియర్ టు 50%. సో, ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనమాట. ఇది గనక క్రాస్ చేయకపోతే మళ్ళీ ఇక్కడికొచ్చేద్ది. ఇక్కడికొచ్చేసి ఇలా కూడా వెళ్ళొచ్చు. సో, ఇది ఇంపార్టెంట్ అనమాట. కంపల్సరీగా ఈ 2 లెవెల్స్‌లో హోల్డ్ చేసి లేదా ఈ లెవెల్స్‌లో హోల్డ్ చేసి 24,000 ఆ లెవెల్స్‌లో హోల్డ్ చేసి పైకెళ్ళాలి. సో, ఇక్కడ ఒక గ్యాప్ ఉన్నది కదా! ఇంకా గ్యాప్ ఫిల్ చేయాలది. సో, ఈ ఈ అన్‌సర్టెనిటీస్ కొన్ని ఉన్నాయి కదా! అవన్నీ అయ్యేదాకా 23,250 అది లో అండ్ 25,000 ఆ రేంజ్‌లోనే ట్రేడ్ అవ్వచ్చిది. ఒక ట్రెండ్ డిసైడింగ్ అయ్యేదాకా. ఏదైనా ఒక ఎర్నింగ్స్ సైడ్ గానీ, కన్జంప్షన్ సైడ్ గానీ, జీడీపీ డేటా వైస్ గానీ ఫస్ట్ 2 క్వార్టర్స్ బ్యాడ్‌గా ఉన్నాయి. ఈ లాస్ట్ క్వార్టర్ బ్యాడ్. ఏదన్నా ఒక ఫండమెంటల్ ట్రిగ్గర్ మంచిగా అయినప్పుడు ఇంకోటేంటంటే రూపీ డౌన్ అయిపోతున్నది. ఆర్‌బీఐ దగ్గర ఉన్న ఆహ్, డాలర్స్ అమ్మేసి డిఫెండ్ చేసుకుంటున్నదనమాట. వీక్లీ క్యాండిల్ అయితే బానే ఉంది. సో, ఇది మనం చూద్దాం. సెన్సెక్స్.
సెన్సెక్స్ కూడా నిఫ్టీ లాగానే ఉంది. ఇక్కడ ఒక మన స్మాల్ గ్యాప్ ఉన్నది. నిఫ్టీ లాగానే దీనికి కూడా స్మాల్ గ్యాప్ ఉందనమాట. ఏదన్నా కొద్దిగా పాజిటివ్ మూమెంట్ వస్తే బ్యాంకింగ్ సైడ్ నుంచి కన్జంప్షన్ రేట్ కట్ చేస్తే ఆటో సెక్టర్ కాడి నుంచి అన్నీ ర్యాలీ అయిపోతాయి. ఆటో సెక్టర్‌కి మెయిన్ మంచిది. ఎందుకంటే లోన్స్ అవి తగ్గిస్తే ఆటో మెయిన్ రియల్ ఎస్టేట్, ఆటో సెక్టర్ బావుంటుందనమాట. సో, ఇది కూడా నిఫ్టీ లాగానే డోజీ క్యాండిల్ వచ్చింది. ఫిన్ నిఫ్టీ చూద్దాం. ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇది మంచి రెసిస్టెన్స్‌ని క్రాస్ చేసింది. ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ప్లస్ అక్కడ ఒక గ్యాప్ ఉన్నది కదా! ఆ గ్యాప్ కూడా కవర్ చేసేసింది. కొత్త గ్యాప్ క్రియేట్ చేసింది ఇక్కడ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ ఒక గ్యాప్ ఉన్నది. సో, ఇవి ఆటోమేటిక్‌గా ఫిల్ చేయాలి. తర్వాతన్నా వస్తే ఏదైనా పానిక్ సెల్ ఏదైనా వస్తే ఇది చూడండి డబ్ల్యూ పక్కాగా వచ్చింది. డబ్ల్యూ వస్తుందా అనుకున్నాం. తర్వాత ఎప్పుడో ఒకసారి వచ్చింది. ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు ఆహ్, మంచి గ్యాప్ అప్ అయ్యి చాలా సేపు ఎబోనే ట్రేడ్ అయ్యి తర్వాత చూడండి ఎంత బిగ్ క్యాండిల్ పడిందో. ఒక పానిక్ క్రియేట్ చేసినట్టు ఇది అంటారు షేకౌట్ అంటారు కదా! షేకౌట్ చేసి మళ్ళీ అది ఒక ఇక్కడ మనకొక స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నది. ఈ ఏరియాకి రాంగానే మళ్ళీ పుల్ బ్యాక్ అయింది. పుల్ బ్యాక్ అయ్యి మళ్ళీ వీక్‌గానే క్లోజ్ అయింది. రేపు ఏదన్నా గ్యాప్ అప్ అయితే దీని అబోవ్ క్రాస్ అవ్వాలి. ఇక్కడ రెసిస్టెన్స్ మళ్ళీ 550 దగ్గర రెసిస్టెన్స్ ఉంటుంది. 550 అండ్ 625, 630 ఈ రేంజ్ ఈ ఏరియాలో హిట్ అయితే ఒక సెల్ కాల్ చేయొచ్చనమాట. అదర్‌వైజ్ ఇదేదన్నా ఇక్కడికేదన్నా మళ్ళీ బాటమ్ దగ్గరికొస్తే నియర్ 350 ఈ రేంజ్ ఒకటుంది గదా! ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ చూడండి ఎన్ని సపోర్ట్స్ ఉన్నాయి. ఇది బ్యాంక్ నిఫ్టీకి డిఫరెన్స్ ఏంటంటే ఇది గ్యాప్ అప్ అయింది. కానీ కవర్ చేసేసింది. బ్యాంక్ నిఫ్టీ కవర్ చేయలే. రెండిటికి స్ట్రెంత్ చూడండి. సో, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ గూడా గీసుకోవచ్చు. ఇలా గూడా ఉన్నది. సో, ఇక్కడ ఏదన్నా ఇది కొద్దిగా పుల్ బ్యాక్ ఇస్తే బై కాల్ అనమాట. సో, దాన్ని నేను ఇది చాలా రోజులయింది. ఎక్కడో వెళ్ళిపోయి ఉంటుంది. ఇది ఎక్కడో పెట్టాను. ఓకే. ఫ్రెష్‌ది పెడతాను. ఇదే ఇయర్ 300-350 ఆ రేంజ్‌లోకొస్తే టార్గెట్ వచ్చేసి 400 మళ్ళీ 500 అది ఒక ఏదన్నా ఒక పుల్ బ్యాక్ వస్తే ఏదో ఫ్లాట్ టు డౌన్ సైడ్ ఓపెన్ అయితే ట్రై చేయొచ్చు అనమాట. సెల్ వచ్చేసి ఇక్కడ 550-630 రేంజ్. ఈ రేంజ్‌లో ఒక సెల్ ట్రై చేయొచ్చు అనమాట. టార్గెట్ వచ్చేసి 24,000 స్టాప్ లాస్ వచ్చేసి 675 ఓకే. ఓకే. అరౌండ్ దాని బిలో. అది పెద్ద రెసిస్టెన్స్. సో, కీ లెవెల్స్ వచ్చేసి 24,365 ఇదొకటి 24,000 పెట్టాలి. 24,365, 24,468, 24,475, 24,570. సో, అవి కీ రెసిస్టెన్స్. ఇది నిఫ్టీ. జస్ట్ లెవెల్స్ నోట్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ అయితే ఫుల్ స్ట్రెంగ్త్‌లో ఉంది. ఏదైనా ఇది కూడా ఒక షేక్‌ఔట్ ఇచ్చింది. షేక్‌ఔట్ ఇచ్చి కానీ ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ ఎంత షేక్‌ఔట్ అయిందో అంత ఆల్మోస్ట్ కవర్ చేసేసింది. బుల్లిష్ సైన్‌గా ఉన్నప్పుడు ఇక్కడ చూడండి ఆర్ఎస్ఐ కూడా అప్ ట్రెండ్‌లోనే ఉంది. ఆర్ఎస్ఐ గురించి మీకు ఎప్పుడు చెప్పలేదు కదా! సో, అది ఎప్పుడన్నా ఒక వీడియో చేస్తా ఆర్ఎస్ఐ మీద. సో, ఇది ఎలా చేద్దామంటే రేపు ఇవన్నీ ఏమైనాయి?
ఇది 52,000 ఈ లెవెల్ ఇది. యాక్చువల్‌గా ఇది ఒకటి తీసేయాలి. ఎందుకు తీసేయాలి నేను ఉంచాను చూపిద్దామని. ఇక్కడ ఒక గ్యాప్ ఉంది కదా! అక్టోబర్ 7థ్ ఆ రేంజ్‌లో అక్టోబర్ 7థో, 2 ఉంది కదా! ఆ గ్యాప్ ఫిల్ చేసిందనమాట. సో, ఇక్కడ గ్యాప్ ఫిల్ చేసేసింది. కానీ ఫ్రెష్ గ్యాప్ క్రియేట్ చేసింది ఇక్కడ. చూడండి ఇక్కడ ఇదొక ఫ్రెష్ గ్యాప్ క్రియేట్ చేసింది. అది ఒక టచ్ అయ్యి సపోర్ట్ తీసుకొని ఫ్రెష్ గ్యాప్ క్రియేట్ చేసింది. ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఆ డౌన్ సైడ్ ఉంటే అది సపోర్ట్ కింద పనిచేస్తుంది. ఏదో ఫిల్ చేసి పైకెళ్ళిపోవచ్చు. అలాగే నిఫ్టీ చేసింది కదా! అలాగా. నిఫ్టీ చూపిస్తాను. నిఫ్టీ ఇది గ్యాప్ ఫిల్ చేసి ఇదిగోండి గ్యాప్ ఫిల్ చేసి సపోర్ట్ తీసుకుని వెళ్ళిపోయింది. అలాగా డౌన్ సైడ్ ఉంటే అది, అప్ సైడ్ ఉంటే రెసిస్టెన్స్. సో, అలాగనమాట. ఇది గ్యాప్ ఫిల్ చేయలేదు కాబట్టి ఇది ఇంకా పెట్టాను. అప్ సైడ్ ఫిల్ చేసేసింది కాబట్టి అది కూడా ఎన్నిసార్లు టచ్ అయ్యాక ఆల్మోస్ట్ లైక్ ఇన్నిసార్లు 1, 2, 3, 4, 5 నియర్ టు 5 టైమ్స్ టచ్ అయ్యాక అది వీక్ అయిపోద్ది. 5-6 టైమ్స్ టచ్ అయ్యాక. సో, అది బ్రేక్ చేసేసింది స్ట్రాంగ్‌గానే. సో, ఇది రేపు ఎలా చూద్దామంటే నియర్ టు 52,900, 53,000 దగ్గరొస్తే ఒక అప్ సైడ్ 300-500, 53,500 దాకా వెళ్ళే అవకాశం. ఇంకా పై గ్యాప్ అప్ అయ్యి ఇది ఫ్లాట్ టు స్లైట్ గ్యాప్ డౌన్ అయితే ఇది చేయండి. గ్యాప్ అప్ అయితే అప్ టు 750 దాకా అవకాశం ఉందన్నమాట. స్లైట్ గ్యాప్ అప్ అయితే అది ట్రై చేయండి. ఇందులో పెట్టలేదు అది. డౌన్ సైడ్ వచ్చేసి టాప్‌లో నియర్ టు 53,700, 53,800 అక్కడ ఒక సెల్ కాల్ రావాలి. అది వస్తేనే చెయ్యాలి. అదర్‌వైజ్ 54,000 దగ్గరన్నా టెంపరరీగా ఒక షెల్ కాల్ వస్తుంది. అక్కడ ట్రై చేయడం అంతే. అక్కడ సెల్ సిగ్నల్ ఉంటేనే చెయ్యాలి. ఓకే. ఇది బ్యాంక్ నిఫ్టీ. ఫిన్ నిఫ్టీ కాల్ ఏమి ఇవ్వలేదు. సో, ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇది కూడా గ్యాప్ తీసేసేస్తున్నా. ఇక్కడ ఫిల్ చేసేసింది ఇది. చూపించడానికే ఉంచాననమాట. చూడండి ఇక్కడ గ్యాప్ కరెక్ట్‌గా మనం పెట్టిన లైన్ టచ్ అయ్యి అలా పడి కప్పు అండ్ బ్రేక్అవుట్ అయింది. సో, దీని టార్గెట్ వచ్చేసి ఇక్కడ స్మాల్ గ్యాప్ ఉన్నది. ఈ 24,860 ఇది పాతది. ఇది తీసేస్తాను. యాక్చువల్‌గా ఇది పాత దానికైనా ఇది ఒక నెంబర్ సేమ్ నెంబరే ఉంది. కానీ నేను పెడతలేదు. డైనమిక్‌గా వద్దులే ప్రిపేర్ అవ్వకుండా. సో, ఇది ఇక్కడ రెసిస్టెన్స్ రావచ్చు. ఏదన్నా బాగా మూవ్‌మెంట్ వస్తే అది కూడా. అదర్‌వైజ్ ఇక్కడ ఏదన్నా బై కాల్ వస్తే నియర్ 350 దగ్గర బై కాల్ రావచ్చనమాట. ఏదైనా పుల్ బ్యాక్ డౌన్ సైడ్ వస్తే. అంటే ఒక 150, 200 పాయింట్స్ డౌన్ సైడ్ ఏదన్నా వస్తే మళ్ళీ బయింగ్ జోన్ వస్తుంది దీనికి. అలాగే ఇది కూడా గ్యాప్ క్రియేట్ చేసింది. ఇది కూడా బ్యాంక్ నిఫ్టీ లాగా గ్యాప్ ఫిల్ చేయలేదు. సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్ చూడండి ఒక రెసిస్టెన్స్ పెట్టాం కదా! అది చక్కగా బ్రేక్ అయ్యి అప్ సైడ్ ఆ రెసిస్టెన్స్ నియర్‌గా ఉన్నది. దీనికి 82,000 ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉన్నది. 82,600-500 దగ్గర అక్కడ సెల్ కాల్ ట్రై చేయొచ్చు. ఏదైనా పుల్ బ్యాక్ కొద్దిగా నియర్ టు 82,600, 500 ఆ రేంజ్ వస్తే ఒక బై కాల్ ట్రై చేయొచ్చు అనమాట. లేదా ఇక్కడి నుంచి ఇది ఏదన్నా నియర్ ఇక్కడ ఫేక్ సెల్ కాల్ ఇస్తే ట్రై చేయొచ్చు. కానీ ఇది జస్ట్ అనాలిసిస్ చెప్పుకోవడానికి ఇందులో చేయొద్దు. లిక్విడిటీ ఇంప్రూవ్ అవ్వాలి ఇంకా. బ్యాంక్ నిఫ్టీలో చేసే వీక్లీ ఆప్షన్స్ అన్నీ ఇందులో ట్రై చేస్తే అప్పుడు మనకి చార్ట్ కూడా లైవ్‌లో అప్డేట్ అవ్వాలి. ఇది అప్డేట్ అవ్వట్లా ఇంకా. సో, ఓఏ అనాలిసిస్ చూద్దాం. ఓఏ వచ్చేసి పీసీఆర్ 1.1 బుల్లిష్ అంటిల్ ఫాల్స్ బిలో 1 బుల్లిష్ అనమాట. ఫస్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ 24,500. ఇక్కడ మనం 500, 550 ఈ రేంజ్‌లో ఒక పుల్ బ్యాక్ రావచ్చు అనుకున్నాం. ఇది బ్రేక్ చేస్తే మట్టుకి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి 24,800. ఈ స్మాల్ సపోర్ట్స్ ఉన్నాయి 24,400. స్ట్రాంగ్ వచ్చేసి 24,000. ఇక్కడ ఒక 24,200 అండ్ 100, 300 దగ్గర కూడా ఉన్నాయి. ఇక్కడ చేంజ్ ఇన్ ఓఏ వచ్చేసి 24,400 అన్వైండింగ్ అయింది. బాగా ఎడిషన్ అంటే 24,500 క్యాప్చర్ చేయడానికి చూస్తున్నది. బాగా యాడ్ చేశారు. కానీ ఇక్కడ బాగా హై ఉంది కాబట్టి నియర్ టు 1 crore ఉన్నది కాబట్టి 51 lakhs ఇంకా అది బ్రీచ్ చేయాలంటే 50 lakhs ఓఏ యాడ్ చేయాలి. రేపు గాని అప్పుడు ఇది బ్రేక్ అవుతుంది. అదర్‌వైజ్ ఇక్కడ రేంజ్ బౌండ్ గాని, మొమెంటం డౌన్ సైడ్ గాని ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీది కూడా బుల్లిష్ ఉంది 1.15. చూడండి ఈ ఆల్మోస్ట్ లైక్ 53,000 బిలో అన్నీ చాలా వరకు ఎగ్జిట్ అయిపోయారు. టవర్స్ లాగా యాడ్ చేశారు.
ఇది 52,200 53,000 దగ్గర రెసిస్టెన్స్ ఉన్నది. అది ఫస్ట్ టైమ్ ఆఫ్టర్ 2 మంత్స్ తర్వాత నియర్ టు 2 మంత్స్, 1 వీక్ తర్వాత ఇది బ్రేక్ చేసింది. సో, ఇక్కడ బాగా యాడ్ చేశారు. అంటే సీఈ సైడ్ ఏమి అలా ఉన్నదంతే. ఎడిషన్ చేంజిన్‌లో బాగా యాడ్ చేశారు. ఇది ఒక ఇది ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ 2 కింద పనిచేస్తుందనమాట రేపు. నెక్స్ట్ వచ్చేసి 53,500, 54,000. సో, ఇది బిలో 1 పడేదాకా బుల్లిష్ రైడ్ చేయొచ్చు. ఫిన్ నిఫ్టీ ఇంకా బిల్డ్ చేస్తుంది. ఇది కూడా 24,500 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ కింద ఉంది. ఇది మంత్లీ కాబట్టి 25,000 అండ్ 24,000 ఈ రేంజ్‌లో చూపిస్తున్నది. మొమెంటం ఇంకా ఇది తక్కువైపోయినట్టుంది లిక్విడిటీ. చూడండి ఈ పీసీఆర్ ఇది ఓఏ గూడా ఆల్మోస్ట్ లైక్ థౌసండ్స్‌లోకి పడిపోయింది. అంత డ్రాప్ అయిపోయింది లిక్విడిటీ. బ్యాంక్ నిఫ్టీ పర్లేదింకా. సో, ఈరోజు ఇంతవరకు ఇంతే. రేపు మళ్ళీ ఫ్రెష్ వీడియోతో చూద్దాం. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.